రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. 100 మీటర్ల లోపల పార్టీని బొందుపెట్టే సంగతి తర్వాత చూద్దాం కానీ 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలపై దృష్టి పెట్టండని ఎద్దేవా చేశారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ వంటి నేతల్ని చాలా మందిని చూశామని, తెలంగాణ జెండాని ఎందుకు బొందు పెడతావు, తెలంగాణ తెచ్చినందుక అని కేటీఆర్ ప్రశ్నించారు. అందరికి కూడా తెలియజే ఈ సమర ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. 100 మీటర్ల లోపల పార్టీని బొందపెట్టే సంగతి తర్వాత చూద్దాం కానీ 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలపై దృష్టి పెట్టండని ఎద్దేవా చేశారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ వంటి నేతల్ని చాలా మందిని చూశామని, తెలంగాణ జెండాని ఎందుకు బొంద పెడతావు, తెలంగాణ తెచ్చినందుక అని కేటీఆర్ ప్రశ్నించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాజేందర్. గాయత్రి, ఇవాళ తెలంగాణ భవన్ లో హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ నేతల మీటింగ్ జరిగింది. దీంట్లో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే అంశం మీద రెండు నియోజకవర్గ నేతలతో కేటీఆర్ రివ్యూ తీసుకుంటున్నారు. దీంట్లో లండన్ లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద కేటీఆర్ కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పార్టీని 100 మీటర్ లోపల బొంద పెట్టే సంగతి కంటే 100 హామీలు 100 రోజులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి ఆయన ప్రధానంగా డిమాండ్ చేయాలి. ఈ బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా రెండున్నర దశాబ్దాలుగా ఎంతో మంది పార్టీని మట్టి కప్పించి ప్రయత్నించిన వాళ్ళు ఎవరు కూడా మిగలేదనే వారి ఎవరి కూడా వారి హామీలు ఇప్పుడు నెల కాలేదని చెప్పేసి ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అదేవిధంగా తెలంగాణ జెండాను ఎందుకు బంద్ పెడతామని ఆయన ప్రశ్నించారు. దీంతో పాటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏకనాథ్ షిండేగా మాట్లాడని చెప్పేసి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు ఏదైతే ప్రధానంగా కరెంటు బిల్లులు 200 యూనిట్లకు మార్పు చేస్తామనేటువంటి హామీ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జనవరి నెల నుంచే ఆ బిల్లులు ఎవరు కూడా కట్టవచ్చు, నేరుగా ఎవరింటికైతే కరెంటు బిల్లు వస్తాయో అవి ఆ టెన్షన్ ఫండ్ అదేవిధంగా సోనియా గాంధీకి పంపాలని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అంటే మొత్తం మీద రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు ఆదానిపై గతంలో విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఆయన ఎంతని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో అనేక మార్లు ఆదానిని విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనతో ఎందుకు సన్నిహితంగా ఆయన పెట్టుబడులకు వచ్చినప్పుడు ఎందుకు ఆయనతో చర్చలు జరుపుతారు, దాన్ని వెనుకున్నటువంటి లోగుట్టు మొత్తం కూడా ఒప్పందాల లోగుట్టు మొత్తం కూడా బయట పెట్టాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. అయితే డబుల్ ఇంజన్ అంటే ఆదాని ప్రధాన అన్న రేవంత్ ఇప్పుడు ఎందుకు ట్రిపుల్ ఇంజన్ గా మారని చెప్పేసి కూడా ఆయన సూటిగా ప్రశ్నించారు. అంటే మొత్తం మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీలు ఇచ్చిందో వాటి అన్నింటినీ కూడా 100 రోజుల్లో ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది. దీంతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ పార్టీ వహిస్తున్న కిషన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి 8 నిధులు తెచ్చారు, ఆయన చేసిన పనేందని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. అంటే మొత్తం మీద లండన్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. దాని మీద బీఆర్ఎస్ పార్టీ కూడా కౌంటర్ దిగిందని మనం చెప్పవచ్చు. మొదట బీఆర్ఎస్ పార్టీ మొదలు పెట్టే అనే వ్యాఖ్యల కంటే పార్టీ 100 రోజుల్లో నిలిచిన హామీలు నెరవేర్చారు. అదేవిధంగా
ఎన్నికలు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెన్ని స్థానాల్లో గెలుస్తారో చూద్దామన్నట్టు కూడా ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలకు దిగినట్టు మనం చెప్పవచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.